బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకి సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకుల్లో చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారండి. 12 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి బాధ ఒక్కొక్కరి వర్ణనాతీతం. ఎప్పుడు కూడా మాకు ఇంతే ఉంటుందా, జీవితంలో అభివృద్ధి అంటూ ఉండదా, అసలు ఏంటి గ్రహాలు ఇంతగా పీడిస్తున్నాయా అని చాలామంది వాపోతున్నారు. కొంతమందికి అయితే అమ్మయ్యా రిలాక్స్డ్గా ఉన్నామండి, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది, కనీసం అనుకున్న పనులన్నా ముందుకు సాగుతున్నాయి అని చెప్పి సంతోషంగా ఉంటుంటారు. అయితే ఇలా ఒక వ్యక్తి జీవితంలో గ్రహాల యొక్క మార్పు వలన కొంతమందికి మంచి, కొంతమందికి చెడు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ గ్రహాలు మారుతున్నటువంటి కారణం వల్ల. అయితే నవగ్రహాలలో అత్యంత శుభకరుడుగా, రెండవ సూర్యుడిగా, రెండవ గ్రహరాజుగా పిలుచుకునేటువంటి గురువు అతిచార ప్రభావంతో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు 18 అక్టోబర్ నుంచి. ఈ యొక్క మార్పు వల్ల 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత మార్పులు అనేటువంటివి ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో కదలికలు కలిగి కొంత సమస్యలు, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నటువంటి వాళ్ళకి చుక్కానిలాగా, ఒక నావలాగా వాళ్ళకి ఆధారం దొరుకుతుంది. జీవితంలో ఆనందాన్ని పొందగలిగే అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వారికి కష్టాలు కలగబోతున్నాయి, ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఇక కష్టాలకి చెక్ పెట్టి సుఖాలు యోగాలలో ఉండిపోతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కేవలం ఒక గురుగ్రహ మార్పు అనేదే కాకుండా రవి, కుజ, శుక్రగ్రహ మార్పులు కూడా జీవితంలో కొత్త పుంతలు తొక్కబోతున్నాయి వివిధ రాశులు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పు వల్ల మంచి చెడు గురించి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహం చాలా అదృష్టాన్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. 18 అక్టోబర్ నుంచి 5 నవంబర్ వరకు కూడా గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం. ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. గురుగ్రహ మార్పు వల్ల లాభపడేటువంటి యొక్క రాశులలో మిథున రాశి సంపూర్ణమైన యోగము, అంతే విధంగా కన్యా రాశి కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందే అవకాశం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దక్కబోతుంది. అతిశయోక్తి కాదేమో, చాలా గొప్పగా చెప్తున్నారేమో అని అనుకోకండి. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. లాభస్థానంలోకి గురువు, అలాగే 16 నవంబర్ నుంచి తృతీయ స్థానంలో రవి, 27 అక్టోబర్ నుంచి తృతీయ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో రాహువు. మీకు సప్తమ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా శని చాలా అవయోగాన్ని కలగజేశాడు. కానీ గురు కంట్రోల్లోకి వెళ్ళిపోయి మీకు శని యోగాన్ని కలగజేస్తున్నాడు. ఎలాగో మీకు తెలియజేసుకుందాం. ముందుగా ఈ 17 అక్టోబర్ వరకు గురుగ్రహ ప్రభావం వలన చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కాస్త నిరాశ, నిస్పృహలు, అభివృద్ధి లేకపోవడం, జీవితం ఇంతేనా, ఇక ఎదుగుదల ఉండదా అనుకునే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అనుకోని వరంలా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలము చాలా ఉపయోగమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ కాలంలో మీరు చేపట్టేటువంటి పనులు కానీ, ఈ కాలంలో చేసినటువంటి పనులు కానీ షార్ట్ టర్మే కదా అని ఆలోచించకండి. ఎందుకంటే కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే మార్చి, ఏప్రిల్ తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు. అంటే ఈ సమయంలో ఎలా అయితే ఆనందాన్ని అనుభవిస్తారో వచ్చే సంవత్సరం మొత్తం కూడా ఈ గురుగ్రహ ప్రభావం వలన అత్యంత యోగ కాలాన్ని అనుభవిస్తారు. గురువు లాభస్థానంలో ఉండి లాభాన్ని కలగజేస్తున్నాడు. ఇది చాలా. ఇక రాశి నుంచి సప్తమ స్థానంలో శని, అంటే ఈ 17 అక్టోబర్ వరకు శని ప్రభావము, గురు ప్రభావము, మిగతా గ్రహాలు అనుకూలంగా లేకపోవడము, కేతు అనుకూలంగా లేకపోవడం ఇత్యాది కారణాల వల్ల శని వల్ల కూడా సమస్యలు భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ సమస్యలు అనేటువంటివి చుట్టుముట్టాయి.
కానీ ఒక్కసారి మీరు గమనించుకున్నట్లయితే గురువు లాభస్థానంలోకి రాగానే శనిని కంట్రోల్ చేస్తాడు. దీనివల్ల జరిగేటువంటిది ఏంటి? వివాహ సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ఒక ఇంటి వాళ్ళు అవుతారు. జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చి ఇబ్బందులు పడి విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఈ సమయంలో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఒకటవుతారు. కోల్పోయిన ప్రేమని తిరిగి పొందే అవకాశం ఉంటుంది ప్రేమికుల మధ్య. అలాగే ఎప్పుడో చిన్ననాటి స్నేహితుల్ని మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది ఏదో ఒక సందర్భంలో. అన్ని విధాలుగా భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాములు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, మళ్ళీ ఒకటై తిరిగి కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు నూతన భాగస్వామి దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి మంచిగా ఖచ్చితంగా చక్కటి భాగస్వాములు దొరుకుతారు. అంతేకాకుండా ఇక మీకు చెప్పాలి అనంటే ఇంతకుముందు భాగస్వాములతో చేసినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ కొత్త కార్యాచరణ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు. ఇది కన్యా రాశి వారికి అనుకోని వరంగా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఈ 48 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం యోగకాలం. ఇక 27 అక్టోబర్ వరకు కుజుడు బాగోలేడు. ఏమవుతుంది? గురువు రాగానే యోగాన్ని కలగజేస్తున్నా మీ వాక్కు వల్ల ఇతరులు నష్టపోవడం, ఇబ్బంది పడడం, ధన సమస్యలు మీకు కలగడం, ఇవన్నీ 27 అక్టోబర్ వరకు చవి చూసినా 27 అక్టోబర్ నుంచి తృతీయ స్థానంలోకి కుజుడు వెళ్ళిపోతాడు. ఇది చాలా యోగిస్తుంది. అలాగే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ మధ్య కాలంలో రవి సంచార ప్రభావం వలన కుటుంబ సభ్యుల పరంగా మీకు కొంత నష్టము జరుగుతుంది. అంటే ఏంటి? ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ఎప్పుడైతే 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రవి తృతీయ స్థానము, వృశ్చిక రాశిలో సంచారము, కుజుడు 27 అక్టోబర్ నుంచి వృశ్చిక రాశిలోకి సంచారము, అలాగే రాహువు షష్టమ రాశిలోకి సంచార ప్రభావము, శని గురు కంట్రోల్లోకి వెళ్ళిపోవడము, తృతీయమందు రాహు 16 నవంబర్ నుంచి, అలాగే 27 అక్టోబర్ నుంచి కుజుడు తృతీయ స్థానస్థితి, అలాగే శుక్రుడు కూడా ప్రధానంగా యోగించేటువంటి గ్రహము, బుధుడు కూడా యోగిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి యోగమో ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగముగా చెప్పవచ్చు. అందులో ఏమాత్రము సందేహం లేదు. అద్భుతమైనటువంటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అన్ని విధాలుగా వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. చక్కగా మీకు ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగం కానీ, లేదా ప్రమోషన్స్ రావడం కానీ, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ, H1B వీసా కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి విదేశీయానం, విదేశీ విద్యకి రావడం కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి పొందబోవడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ ఈ మధ్య కాలంలో కలిగేటువంటి యొక్క స్నేహాలు భవిష్యత్తులో మీకు మంచి బాట వేస్తాయి. ఈ మధ్యకాలంలో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాల యొక్క ప్రభావం యొక్క ఫలితాన్ని మీరు వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దైవానుగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా పొందే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే దైవకారక గ్రహమైనటువంటి గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి అనుకూలంగా లేడు. అలాగే ఎంతైనప్పటికీ కూడా సప్తమ శని కొంత ప్రభావం, కొన్ని సమస్యలు తీసుకురావడం, కేతు వ్యయస్థానం నుండి ప్రయత్నాల్లో ఆటంకాలు కలిగించడం, ఏది ఏమైనప్పుడు అన్నింటినీ అధిగమించగలిగేటువంటి శక్తి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నా కొంత దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో ఉన్నటువంటి 3 పర్వదినాలలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. అవి 5 నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో, 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు మీ గోత్రనామాదులతో జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అన్ని విధాలుగా కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ చెప్పినటువంటి యోగాల కంటే ఇంకా కొంత సమస్యలు అధికంగా మీరు ఎదుర్కొంటున్నారు, విభిన్నంగా మీకు ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.